హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరైతే 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను ఇంటి దగ్గర నుంచే చేసుకునే విధంగా కొన్ని ఐటీ సెక్టార్స్ నుంచి ఇతర సెక్టార్స్ నుంచి అయితే ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ సర్వే అయితే నిర్వహించబోతుంది. సో ముఖ్యంగా ఈ సర్వేలో మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది లైవ్లో అయితే చూపిస్తాను. అంటే ఈ యొక్క సచివాలయం ఉద్యోగి వచ్చి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేస్తారండి. అంటే వాళ్ళ యొక్క యాప్లో అయితే నమోదు చేస్తారనమాట. ఈ నమోదు చేస్తున్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే అడగకపోవచ్చు. అయితే అడిగేటువంటి ప్రశ్నలు అనేవి ఏ విధంగా ఉంటాయి సో అనేది నేను మీకు ఇక్కడ లైవ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఈ సర్వేకి సంబంధించి మీకు కొన్ని డౌట్స్ అయితే ఉండవచ్చు. నిజంగా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చా? సో ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఇక్కడ సర్వే అయితే నిర్వహిస్తుందండి. ఈ సర్వే అనేది రెండు రకాలుగా ఉపయోగపడవచ్చు. ఒకటి, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు అనే డేటా అనేది బయటికి తీసుకురావచ్చు. ఇంకొకటి, ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఒకటి, మనకు ప్రభుత్వము నిరుద్యోగ భృతి అనేది ఇస్తామని చెప్పింది కదా. ఈ సర్వేని అటాచ్ చేస్తే నిరుద్యోగ భృతికి సో లబ్ధిదారుల యొక్క వివరాలు వెంటనే అందుకునే అవకాశం కూడా ఉండవచ్చు. మీరు ఈ యొక్క మాటకు మీరు ఏకీభవిస్తే తప్పకుండా లైక్ చేయండి. సో అయితే ముందుగా మనల్ని లైవ్లో అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్తాను. సో దీని తర్వాత ఈ యొక్క సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడుకుందాం, ఓకేనా. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఒకసారి చూడవచ్చండి. సో లైవ్లో అయితే రిజిస్ట్రేషన్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే నేను చేసి అయితే రావడం జరిగిందనమాట. సో నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా ఉండవచ్చు అనేది, ఓకేనా. సో ఒకసారి చూడండి, మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఫస్ట్ మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది అనమాట. సో క్వాలిఫికేషన్, మీ ఇంట్లో ఎవరైనా పై చదువులు కనుక చదువుకొని కనుక ఉన్నట్లయితే సో ఆ యొక్క వివరాలు అనేటివి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ పీజీ చదువుతున్నటువంటి వ్యక్తి యొక్క సర్వే అయితే నేను చేశాను. సో ఇక్కడ పీజీ క్వాలిఫికేషన్ అనేది ఎంబీఏ చేశారనమాట వాళ్ళు. సో పీజీ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సో ఆర్ యూ వర్కింగ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చదువుకొని ఉన్నారు, ఎక్కడా కూడా పని చేయటం లేదు, అంటే జాబ్ లేదనమాట ఇతనికి. సో ఇక్కడ నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీ ఆర్ ఐటీఈఎస్ సాఫ్ట్వేర్ సైడు లేదా ఐటీ సైడ్ మీరు వర్క్ చేసుకునేందుకు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా అని చెప్పి అడుగుతుందండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సో ఎస్ అని పెట్టాలన్నమాట. అంటే ఉద్యోగ అవకాశం కోసం ఈయన ఎదురు చూస్తున్నాడు, సో మీకు అవకాశం ఇస్తాం, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా అని చెప్పి ఇక్కడ థర్డ్ పాయింట్ అనేది అడుగుతుంది. దానికి ఎస్ అనే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు జాబ్ కనుక వచ్చినట్లయితే మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారా అని చెప్పి ఇక్కడ మనకు 2.2లో అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. సో దానికి ఎస్ అనే పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి, డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ హోమ్ టు ఫెసిలిటేట్ వైఫై అంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారా, అంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయాలంటే సపరేట్గా ఒక రూమ్ ఉండాలి, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికి సో ఆప్షన్ అనేది నేనైతే ఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉందా అంటే ఇంటర్నెట్ సౌకర్యం అనేది మీ ఇంట్లో ఉందా లేదా అని అడుగుతుంది. ఉందని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోయినా కానీ ఉందనే పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు వచ్చేటువంటి అవకాశం కనుక ఉంటే ఉద్యోగ అవకాశము ఈ యొక్క కనెక్టివిటీ కనుక ఉంటే వర్క్ స్పీడ్ చేస్తారని చెప్పి కూడా వాళ్ళకి నోటెడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అనేది ఎంత ఉంటుంది, ఎంబీపీఎస్ ఎంత స్పీడ్ వస్తుంది. నేను ఒక 12 సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్కి. ఇంకా ఎక్కువ స్పీడ్ ఇచ్చేటువంటి నెట్వర్క్స్ అయితే ఉంటాయి, 30 ఉంటాయి, 100 MBPS. ఇప్పుడు చాలా స్పీడ్ అనేది ఉందన్నమాట నెట్వర్క్ కనెక్షన్ అనేది. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను కాబట్టి 12 అయితే ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మూడో ప్రశ్న, డూ యూ హ్యావ్ ఏ స్పేర్ రూమ్ విచ్ యూ క్యాన్ యూజ్ టు ప్రొవైడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. సో ఇక్కడ మీ యొక్క ఇంట్లో కనుక రూమ్ కనుక ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్తో మీ కొలీగ్స్తో మీరు షేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందా అని చెప్పని అడుగుతున్నారనమాట. సో ఉందని మేము పెట్టుకుంటున్నాము, అంటే సపరేట్ రూమ్ ఉందా లేదని అడుగుతున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రూమ్కి సంబంధించిన వైశాల్యం ఎంత, ఏరియా ఆఫ్ రూమ్ అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి ఎగ్జాంపుల్గా ఒక 12 అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్ క్యాన్ అకామిడేట్ అంటే ఎంతమంది ఆ రూమ్లో
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నేను అర్థం అనమాట. సో దానికి ఒక 3 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ఫ్యామిలీ మెంబర్ టు అథెంటికేట్. ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు ఒకవేళ సర్వే చేస్తున్నటువంటి వ్యక్తి కనుక, అంటే సర్వే చేయించుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో ఎవరిదైనా సరే ఫ్యామిలీ మెంబర్ది అథెంటికేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరే ఉంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారిది అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో సెలెక్ట్ చేసుకొని తర్వాత మిమ్మల్ని అడుగుతాయండి. ఇక్కడ చూడండి, బయోమెట్రిక్ కావాలా, లేకపోతే ఐఆర్ఐఎస్ అంటే ఇది కళ్ళకి సంబంధించి తీసేది, అదేవిధంగా ఫేషియల్ ఫోటో తీసేది, లేదా ఓటీపీ. సో దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే సర్వే అయితే చేయించుకుంటున్నటువంటి వ్యక్తిది నంబర్ అయితే ఇవ్వాలన్నమాట. నంబర్ ఇచ్చి ఓటీపీ సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడతో సర్వే అనేది పూర్తి కావడం జరుగుతుంది. సో ఈ విధంగా సో ఇక్కడ బయోమెట్రిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ వ్యక్తి లేరు కాబట్టి వారి యొక్క అమ్మగారి నెంబర్తో అయితే నేను ఇక్కడ అథెంటికేషన్ అనేది చేశాను అనమాట. ఇక్కడతో సర్వే అనేది పూర్తయిపోతుంది. సో ఈ విధంగా సర్వే అనేది చేస్తారనమాట. సో ఇక్కడ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేవి కన్ఫర్మ్గా ఉంటాయా అంటే కొంచెం డౌట్ పడాల్సిన విషయమే. ఎందుకంటే ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పోయి ఈ సర్వేలు అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తూనే ఉంది. ఒకవేళ మంచిదే ఉద్యోగ అవకాశాలు వస్తే, సో గవర్నమెంట్ తరపున ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చూసాం కదా, వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకువచ్చింది. అదే పద్ధతిలో ఏదో ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించే విధంగా ఇక్కడ మనకు ఈ యొక్క సర్వే అనేది ఉపయోగపడవచ్చు. అదేవిధంగా నేను స్టార్టింగ్లో చెప్పాను, ఎందుకు చెప్పానంటే ఈ యొక్క సర్వే అనేది ఖచ్చితంగా మనకు నిరుద్యోగ యువతను ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకునే దాని కొరకు కూడా తీయవచ్చు. నిరుద్యోగ భృతి పథకానికి ఈ డేటాని లింక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది. లైవ్లో అయితే చూపించాను నేను మీకు డేటా అనేది ఏ విధంగా ఎంటర్ చేస్తాము అనేది. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. అలానే ముఖ్యంగా ఫైనల్గా వచ్చేసి చాలామంది కూడా ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, జీతం ఏంటి, క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం. మీ క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు ఉద్యోగ అవకాశం ఉందా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. అదేవిధంగా శాలరీ కూడా మీ యొక్క విద్యా అర్హతను బట్టి మీకు శాలరీ కూడా ఇవ్వవచ్చు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ జాబ్స్ అనేవి చూసామన్నమాట. సో గతంలో ఎక్కువగా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అన్నమాట. స్కిల్ ఏపీ అనే వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో డ్రైవ్స్ అనేటివి కండక్ట్ చేస్తారనమాట, అంటే ఇంటర్వ్యూ పెట్టి మీకు జాబ్స్ అనేటివి ఇచ్చేవాళ్ళు. సో ఇదే విధంగా స్కిల్ ఏపీ ద్వారా కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ ఈ సర్వే ద్వారా. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ వీడియోలో మనము వివరాలు అయితే తెలుసుకున్నాం. సర్వే అనేది ఏ విధంగా చేయించుకోవాలనేది, అదేవిధంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా చూసాము, ఏ జిల్లాలో ఎంతవరకు జరిగిందనేది. ఇంకొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికితే తప్పకుండా తెలియజేస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.